వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు గమనిస్తే తెర వెనుక ఒక పెద్ద వ్యూహం నడుస్తుందని అర్థమవుతుంది. ఈ చుక్కలన్నిటినీ కలిపి చూస్తేనే అసలు నిజం బయటపడుతుంది. అవేంటో చెప్తా చూడండి. మయన్మార్లో ఏప్రిల్ 10న కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యారు. ఆయన పదవి చేపట్టాక చేసిన మొదటి విదేశీ పర్యటన భారతదేశమే. భారత వ్యతిరేక కార్యకలాపాలకు మయన్మార్ భూమిని ఉపయోగించుకోనివ్వబోమని భారత్కి హామీ ఇచ్చారు. అలాగే ఎఫ్ఎంఆర్ రద్దు, సరిహద్దుల వెంబడి ఫెన్షన్ వేసే ప్రక్రియ కూడా వేగవంతంగా ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ పశ్చిమ బెంగాల్కి వస్తే రాజకీయ మార్పుల తర్వాత సిలిగూరు కారిడార్ పై భారత ప్రభుత్వం పట్టు మరింత పెరిగింది. బంగ్లాదేశ్ సరిహద్దులో స్మార్ట్ ఫెన్సింగ్ పనులు వేగవంతం కావడమే కాకుండా అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు కూడా మొదలయ్యాయి. అక్కడి నుంచి వస్తే ఆఫ్ఘనిస్తాన్ కు డ్రోన్లు, రష్యా ద్వారా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా పాకిస్తాన్ పై పడుతుంది. అటు పాక్ తూర్పు, ఇటు పశ్చిమ సరిహద్దుల్లో దాని వ్యూహాత్మక బలం పూర్తిగా బలహీనపడుతుంది. బంగ్లాదేశ్ ద్వారా బెంగాలు, ఈశాన్య రాష్ట్రాలలో అశాంతిని రేపాలని చూస్తున్న శత్రువుల ప్రయత్నాలు ఇప్పుడు విఫలమయ్యాయి. నికోబార్ ప్రాజెక్ట్ ద్వారా హిందూ మహాసముద్రంలో భారతదేశం తన వ్యూహాత్మక స్థానాన్ని మరియు సైనిక పట్టును రికార్డు స్థాయిలో బలపరుచుకుంటుంది. టర్కీ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కి డ్రోన్లను సరఫరా చేసినందుకు కౌంటర్ గా భారత్ ఇప్పుడు సైప్రస్, ఆర్మేనియా దేశాలకు బ్రహ్మోస్ లాంటి క్షిపణులతో సహా భారీ ఎత్తున ఆయుధాలను సరఫరా చేస్తుంది. అందుకే ఈ అసహనం అంతా బయటపడుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి భారత పర్యటన, యూరప్ దేశాల వేదికలపై మళ్లీ కాశ్మీర్ అంశం తెరపైకి రావడం, అమెరికా మద్దతుతో భారత్లో కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల పార్టీ శక్తులు పుట్టుకురావడం, నికోబార్ ప్రాజెక్టుపై కొందరు వ్యతిరేకత చూపించడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? భారతదేశాన్ని అన్ని వైపులా ముట్టడించి బలహీనపరచాలని శత్రువులు ఎన్నో ఏళ్లుగా వేసిన వ్యూహాలు పూర్తిగా ఫెయిల్ అవడం వల్ల వస్తున్న అసహనమే ఇదంతా. ప్రధాని మోదీ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ల వ్యూహాత్మక విధానాలు భారత వ్యతిరేక శక్తుల కుట్రలను ఎప్పటికప్పటికి తిప్పి కొడుతూనే ఉంటాయి, కొట్టాలని కోరుకుంటున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.